హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 24th జరిగిన లాస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, an electric wire 60 meters cut into equal 5 meter segment. ఓకే, 60 మీటర్ల వైరు ఒక్కోటి 5 మీటర్ల లెక్క కట్ చేస్తే నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్ని మొక్కలు అవుతాయి అన్నాడు. 60 మీటర్లు, ఒక్కో మీటరు 5, ఒక్కో సెగ్మెంట్ 5 మీటర్లు అంటే 5 12. ఓకేనా, 12. నెక్స్ట్, యావరేజ్ శాలరీ ఆఫ్ ఎ కంపెనీ 8 ఎంప్లాయీస్ $6,000. ఓకే, 8 మంది, ఒక కంపెనీలో 8 మంది, యావరేజ్ శాలరీ $6,000. యావరేజ్ ఇఫ్ యావరేజ్ శాలరీ ఆఫ్ ఫస్ట్ 4 ఎంప్లాయీస్, ఓకే, అందులో మొదటి 4 ఎంప్లాయీస్ యావరేజ్ శాలరీ 5,500. అండ్ నెక్స్ట్ 2 ఎంప్లాయీస్, తర్వాత 2 ఎంప్లాయీస్ యావరేజ్ శాలరీ 7,000. వాట్ ఈస్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ రిమైనింగ్ 2? ఓకే, అంటే టోటల్ 8 మెంబర్స్, 4 + 2 6, అంటే ఇంకో 2 ఉంటారు, వాళ్ళ యావరేజ్ శాలరీ అడిగాడు. యాక్చువల్గా ఇది యావరేజ్ టోటల్ నెంబర్. అంటే ఇప్పుడు సమ్ మనకు కావాలంటే ఇంటూ చేస్తే 8 48,000. ఓకే ఓకే, 48,000 కన్ఫ్యూజ్ లేకుండా జీరోస్ తీసుకోండి. 455 అంటే 5 4 20 + 20 22 కే పెట్టుకోండి, అంటే 1000, 7,14. ఓకే, అయితే యాక్చువల్గా ఈ సమ్ము, ఈ మూడింటి సమ్ము దీనికి ఈక్వల్ ఉండాలి. యాక్చువల్గా ఇది అంతా ఇక్కడ ఎక్స్ అనుకోండి, 22 + 14 6, 36. కానీ 48 ఉండాలంటే గ్యాప్ ఎంత? 2 12, 12K, 12,000 గ్యాప్. ఇదేంటి? ఈ 2 ఒక్క సమ్ము, కానీ వాడు యావరేజ్ అడిగాడంటే 12,000/2 6,000. ఓకే ఉందా? ఓకే, నెక్స్ట్, P/Q ఇచ్చాడు. ఓకే, ఈ వాల్యూ అడిగాడు. ఈ P ప్లేస్లో 6, Q ప్లేస్లో 5 వేసుకుంటే అయిపోద్ది. P ప్లేస్లో 6 అంటే 36 + 5 వేస్తే 25, 36 - 25 అంటే 36 25 కలిపితే 61. ఓకే, ఇంక చేయక్కర్లేదు, ఒక్క దగ్గర 61 ఉంది, ఈ డిఫరెన్స్ 11. ఓకే, నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. వరుస ఆడ్ అంటే బేస్ సంఖ్యలు యావరేజ్ 21. ఇప్పుడు వరుస అన్నాడంటే మధ్యలో ఉండే నెంబరే యావరేజ్ అవుతుంది. వాడు 5 నెంబర్స్ అన్నాడు, 1 2 3 4 5. దీని యావరేజ్ ఇవి 2 నెంబర్స్, ఇవి 2 నెంబర్స్ పోతే ఇదే యావరేజ్. ఈ నెంబర్ ఎంత? 21. అయితే లార్జెస్ట్ నెంబర్ ఇదంతా అని అడిగాడు. వరుస బేస్ సంఖ్యలు 21 బేస్, నెక్స్ట్ ఎంత వస్తుంది? 23, నెక్స్ట్ 25. పెద్దది అన్నాడు కాబట్టి 25, చిన్నదంటే 19 17. ఓకే, నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ 12%. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ 12%కి 3/2 సంవత్సరాలు, 3/2 సంవత్సరాలకి 7/2 సంవత్సరాలకి మధ్యన ఉన్న తేడా సింపుల్ ఇంట్రెస్ట్ 1920. అయితే సమ్ ఎంత? సమ్ ఎప్పుడు 100% ఉంటుంది. ఈ రెండు డిఫరెన్స్ ఎంత? ఇది 12, అంటే మనకి ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కావాలంటే 12 × 3/2 - 12 × 7/2. యాక్చువల్గా రెండు దగ్గరలో 12 ఉంది కాబట్టి కామన్ తీసుకుందాం. 12 3/2 - 7/2. ఓకే, 7/2 పెద్దది కదా, 7/2 - 3/2 అంటే 2. ఓకే, 2 అంటే ఇక్కడ 2 వస్తుంది. 12 × 24, 24% మనకు వచ్చింది. కానీ వాడు ఎంత ఇచ్చాడు? 1920. అంటే 1920 అనేది 24% అయితే 100% ఎంత? 12 2 12 1 12 12 2 6 2 1 2 80 8 × 100 8,000. ఓకే, నెక్స్ట్, టామ్ కెన్ పెయింట్ ఏ హౌస్ ఇన్ 9 days. ఓకే, టామ్ అనేవాడు 9 రోజుల్లో ఒక పనిని చేస్తాడు, లేకపోతే పెయింట్ చేస్తాడు ఒక ఇంటి. టామ్ ఒక్కడ కాదు, టామ్ అండ్ జెర్రీ, టాము ప్లస్ జెర్రీ ఇద్దరు కలిపి 9 రోజుల్లో పెయింట్ చేస్తాడు. టామ్ ఒక్కడే 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే
జెర్రీ ఒక్కడే ఆ ఇంటిని ఎన్ని రోజుల్లో పెయింట్ పూర్తి చేస్తాడు. టోటల్ వర్క్ ఎప్పుడు కూడా ఎల్సిఎం 9కి 15కి ఎల్సిఎం 15 15 45 9 5ల 15 3ల ఇది పెర్ డేకి వాళ్ళు చేసే యూనిట్లు. టీజే కలిపి 5 days, టీ ఒక్కడే 3 days. సారీ 3 5 టామ్ ప్లస్ జెర్రీ కలిపి 5 units చేస్తారు. కానీ టామ్ ఒక్కడే 3 units చేస్తే వీడు 2 units రిమైనింగ్ ప్లస్ 5 అవుతుంది కదా. అయితే జే ఒక్కడే 2 units 45/2. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ 2500, ఓకే, ఎంపీ ఇచ్చాడు 2500, ఎస్పీ కూడా ఇచ్చాడు 2000. డిస్కౌంట్ పర్సెంట్ ఫార్ములా ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ ఇంటూ 100. ఎంపీ అంతా 2500 నుంచి 2000 తీస్తే 500 బై ఎంపీ 2500 ఇంటూ 100. ఈ డబల్ జీరోస్కి 25 1 25 20%. ఓకే, నెక్స్ట్, ఏ నెంబర్ ఇంక్రీజ్ బై 28%. ఒక నెంబర్ని 25% పెంచితే, అంటే ఎక్స్ అనుకుంటే ఒక నెంబర్ 28% పెరగాలి. అంటే ఎప్పుడు నెంబర్ 100% కాబట్టి 28 128, అప్పుడు వాల్యూ 320. అయితే ఎక్స్ ఎంత, ఇది యాక్చువల్గా ఇది చేస్తే వచ్చేస్తుంది. ఇంకా మనం సింపుల్గా కావాలి ఇలా ఇది సాల్వ్ చేసినా వస్తుంది. లేదు అంటే 28 పెంచాడంటే 128 అయింది. 320 అనేది 128 అయితే 100 ఎంత, 4 3 12 4 2 8 4 25 32 10 250. ఓకే, నెక్స్ట్, ఓకే, సింప్లిఫికేషన్ వచ్చాడు. ఇక్కడ ప్లస్ ఉంది, ఫస్ట్ ప్లస్ అటు ఇటు ఇక్కడ డివైడెడ్ బై ఉందంటే ఇది ఇంటూ అయితే రివర్స్ అవుతుంది. 196/56. ఓకే, 5 9 5 2 5 5 25 25 25 5 5 25 5 2 5 సారీ 5 4 20 5 5 25 5 9 9 9 పోతే 1 ఉంటుంది. ఇదంతా కలిపి 1 అవుతుంది. ప్లస్ ప్లస్ వేసుకున్నాం. ఇటువైపు 17 17 10 18 4 1 4 4 4 16 4 9 7 2 7 7 2 1 2 1 2 2 2 8 8 8 8 7 14 ప్లస్ 1 15. నెక్స్ట్ 17,000 17,000 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్పు తెచ్చుకున్నారు 22% 1 ఇయర్కి. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ డన్. ఓకే, ఏం లేదు, 17,000 రూపాయలని చక్రవడ్డీ 22% తీసుకుంటారు 1 ఇయర్కి. మరియు అదే 17,000ని 6 నెలలకు ఒకసారి లెక్క 2 టర్మ్స్లో కడితే ఎంత ఇన్కమ్ ఎక్స్ట్రా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాడు. అంటే ఇది 22% యాక్చువల్గా. అదే 6 నెలలకు ఒకసారి అంటే 11 మళ్ళీ 11కి ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి 11 120 1.2 అంటే 22. ఇది ఎక్స్ట్రా అంటే సింగిల్ టర్మ్ అయితే ఇది, డబల్ టర్మ్ అయితే ఇది. 22కి 1.21% మనకి ఎక్స్ట్రా వడ్డీ రావాలి. అందులో 17,000/100. ఈ డబల్ జీరోస్కి పోతే ఈ జీరో ఎక్కడ ఉంటుంది అంటే 12.1 × 17 17 1 17 34 35 17 20 205.7. ఓకే, నెక్స్ట్, టేబుల్ ఈజ్ పర్చేజ్డ్. ఓకే, 8,500కి కొన్నాడు సిపి, కానీ అమ్మడం 8,000కి అమ్మాడు ఎస్పి. లాస్కి ఎప్పుడు కూడా లాస్ పర్సెంటేజ్ ఫార్ములా సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100. అంటే డిఫరెన్స్ 500 బై సిపి 8,500 ఇంటూ 100. ఈ డబల్ జీరోస్కి పోతే 5 17 100 100/17 100. ఇంకా సింప్లిఫై చేసాడు. 17 5 85
ఇంకా ఓకే 5తో ఇది ఉంది ఇంకా పాయింట్ ఉంది కాబట్టి ఇది అవుతుంది. మనం చేయాలని ఇంకా 17,585 అంటే ఇంకా 15 కొంచెం 15 17 80 56 136 ఓకే దగ్గర 5.8%. నెక్స్ట్ అనిల్ డొనేట్స్ 30% ఆఫ్ హిజ్ ఇన్కమ్ టు ఏ స్కూల్. ఓకే ఎప్పుడైనా ఇన్కమ్ 100% ఉంటుంది, అందులో 30% స్కూల్కి డొనేట్ చేశాడు. ఇంకా అతని దగ్గర ఎంత ఉంటుంది? 70% ఉంటుంది. అయితే 70% ఆఫ్ రెమెనీ ఈ ఉన్న దీంట్లో 70% అంటే 70% బ్యాంక్లో వేసాడు అంటే 0.749. 70లో 70% 49. ఇందులో 49% తీసేసాడు. ఇంకా అతని దగ్గర ఎంత ఉంటుంది? 70లో 49 తీస్తే 21% ఉంటుంది. అది బ్యాంకులో వేసాడు. అయితే నవ్ ఈ హ్యాస్ ఓకే ఈ 21% అంటే 97.65 రూపాయలు ఉంది, అది 21%. అయితే ఇన్కమ్ ఎంత? ఇన్కమ్ ఇప్పుడు 100%. 21 7 7 3 21 7 1 7 7 2 14 7 7 7 3 21 7 49 సారీ ఎక్కడ క్యాలిక్యులేషన్ 7 7 1 7 27 7 3 21 66 ఉంటుంది. 8 8 అది 7 9 63 7 5 3 3 4 12 3 6 10 3 5 ఇంకా 4 6 5 2 0. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ఇయర్ నీల్ బాట్ 2 వాచెస్ 2 వాచెస్ కొన్నాడు. సోల్డ్ దెమ్ ఓకే 2 ఎస్పీ కూడా 15,000కి ఈచ్ అమ్మాడు. ఒకటి 25% ప్రాఫిట్ వచ్చింది, ఇంకోటి X% లాస్. అయితే ఓవరాల్గా 2 అమ్మడం వల్ల అతనికి 2,000 లాస్. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకే ఇది 15,000కి అమ్మాడు, అమ్మడం వల్ల 25% లాభం కదా, అంటే 15,000 అనేది 125 అంటే 100 ఎస్పీ అడిగాడు. ఇప్పుడు ఇది సిపి అవుతుంది. ఫస్ట్ దీన్ని 25 5 24 5 3 సిపి 1 ఎంత? 3 4 12,000 12K. ఓకేనా? అంటే ఇక్కడ మనకి 12K వచ్చింది. అండ్ అతనికి ఎంత లాభం అన్నాడు? 25%. 12Kలో 25%. 12Kలో 25% అంటే ఓకే ఆల్రెడీ 12K అంటే ఇక్కడ 3,000 లాభం అతనికి. ఎక్కడ 3,000 లాభం వచ్చింది? ఒకటో దీంట్లో. రెండో దీంట్లో ఎంతో నష్టం వస్తే అప్పుడు ఓవరాల్గా 2,000 అతనికి నష్టం. అంటే ఇక్కడ ఎంత రావాలి? 5,000 నష్టం రావాలి. ఓకేనా? 5,000 నష్టం వస్తే ఇది 2,000 అవుతుంది ఓవరాల్గా. రెండోది కూడా అతను 15,000కి అమ్మాడు, అమ్మడం వల్ల 5,000 నష్టం అయ్యిందంటే సిపి ఎంత అవుతుంది? ప్లస్ 5,000 చేస్తే 20,000. కానీ అతను 15,000కి అమ్మాడు. అయితే శాతం ఎంత? 5,000 నష్టం. ఓవరాల్ సిపి 20,000. శాతం అడిగారు కదా, P00 C00 25 25%. ఓకే నెక్స్ట్ సింప్లిఫికేషన్ 3 6 6 5 35 ప్లస్ 2 7. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ షర్ట్ ప్రైస్ ఆఫ్ సిపి. ఓకే సిపి ఎంపీ ఉంది, సిపి 100 అయితే మార్కెట్ ప్రైస్ 200 ప్రైస్ కదా, 220. ఓకే అతనికి ఎస్పీ 120 అంటే 20% లాభాలు అవ్వాలంటే 120కి అమ్మాలి. అయితే డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి అంటే 120 చేయాలంటే 80 డిస్కౌంట్ ఇవ్వాలి. కానీ వాడు శాతం అడిగాడు అంటే 80 200 ఇంటూ 100 40%. ఓకే క్యాలిక్యులేషన్ కొంచెం ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ సింప్లిఫికేషన్ 100 మైనస్ 11 7 14 ప్లస్ 12 ఇందులో తీస్తే 2 మైనస్ 2 అంటే 98. ఓకే నెక్స్ట్ ఇఫ్ రమన్ ట్రావెల్స్ విత్ 30% ఆఫ్ ఇస్ యూజువల్ స్పీడ్. ఓకే ఇది యూజువల్ స్పీడ్. టుడే 30% వెళ్ళాడంటే 100 ఉంటే 30 వెళ్ళాడు అంటే 10:3. ఇది స్పీడ్. టైం ఏమవుద్ది? రివర్స్ అవుద్ది అంటే 3:10 అవుద్ది. 30% స్పీడ్తో వెళ్తే 15 నిమిషాలు లేట్ అయ్యాడు అంటే 3కి వెళ్ళాల్సింది 10 వెళ్ళాడంటే 10x పార్ట్స్ 15 అంటే 15/7 అవుతుంది. అయితే ఎక్స్ వాల్యూ ఇది. అయితే యూజువల్ టైం అడిగాడు. యూజువల్ టైం ఎంత? 3x అంటే ఇంటూ 3 45/7 ఆన్సర్.
ఆన్సర్లో లేదు. యాక్చువల్ ఆన్సర్ అయితే ఇదే, కానీ వాళ్ళ క్వశ్చన్ తప్పులో ఉంది. చూద్దాం ఒకసారి. రమన్ ట్రావెల్ 30% ఆఫ్ స్పీడ్. ఓకే. వాట్ ఈజ్ యూజువల్ టైం స్టేజ్? ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్స్ తప్పించినట్టున్నాడు. 45/7 ఆన్సర్. స్పీడ్ 10. ముప్పై శాతం మోర్ అనుకుంటారు. ఓకే, యాక్చువల్గా క్వశ్చన్ తప్పులో ఉంది. 30% మోర్ స్పీడ్ అన్నాడు అనుకో, అంటే 30% ఎక్కువ, అప్పుడు ఆన్సర్ రావచ్చు. ఇది యాక్చువల్ ఆన్సర్ అయితే ఇదే, కానీ అతను ఇచ్చింది వేరే విధంగా ఏమో. ఒకసారి చూద్దాం. క్వశ్చన్ తప్పేమో. యూజువల్ స్పీడ్ టుడే స్పీడ్ 10 ఉండేది, 30% మోర్ అన్నామంటే 13 అవుతుంది. ఇది స్పీడ్ కదా, టైం రివర్స్ అవుతుంది కదా, 13/10 అంటే 3 పార్ట్స్. ఇది ఎక్స్ అనుకుంటే 3x ఇది కూడా 15 నిమిషాలు లేట్. ఓకే, మోర్ కూడా స్లో అవ్వాలండి. క్వశ్చన్ తప్పు. స్లో అంటే 10 ఉండేది 7 అవుతుంది, 7 ఉండేది 10 అవుతుంది. 3 నిమిషాలు 15 అంటే 5 3 పార్ట్లు, 7 3 21. అలా అయితే 21 minutes అవుతుంది. ఓకేనా, యూజువల్ స్పీడ్. క్వశ్చన్ తప్పు యాక్చువల్. నెక్స్ట్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ 3/8y. ఓకే, ఇది నేను అరేంజ్ చేస్తున్నా. x ఈజ్ 3/8y. ఈ y ఇటు తెచ్చుకుందాం. నెక్స్ట్, y ఆ z ఇటు వస్తే 3/4. XYZ వాల్యూ అడిగారు. యాక్చువల్గా ఇక్కడ 8, ఇక్కడ 3, రెండు కూడా y కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేద్దాం. అంటే ఇక్కడ ఇంటూ 8 ఇంటూ 3. ఇప్పుడు ఏమవుద్ది? 3 3 9, 8 3 24, 8 3 24, 8 4 32. అంటే ఇప్పుడు ఈక్వల్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు XYZ కావాలి. x ఎంత? 9. ఓకే, 9 ఇక్కడ అన్ని దగ్గరలో 9 ఉంది. x 9, y 24, z 32. ఓకేనా. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ రాడ్ దట్ కెన్ బి ఇన్ ఏ క్యూబికల్ రూమ్. ఓకే, క్యూబికల్ రూమ్ ఉంది, లాంగెస్ట్ రాడ్ అంటే డయాగ్నల్. యాక్చువల్గా ఇది ఏ అయితే ఇది a√3 క్యూబ్కి, అంటే ఇక్కడ ఎంత 8 అంటే సైడ్ 8 అవుతుంది. వాల్యూమ్ అడిగాడు. క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా a క్యూబ్ అంటే 8 క్యూబ్. 8 4 2 512. యూనిట్ డిజిట్ చూసుకున్న 2. నెక్స్ట్, శ్యామ్ కెన్ కంప్లీట్ 3/5 ఆఫ్ వర్క్ ఇన్ 10 days. 3/5 ఆఫ్ వర్క్ ఇన్ 10 days అంటే టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తుంది? 3 parts 10 days అంటే టోటల్ వర్క్ 5 parts. ఓకే, శ్యాము టోటల్ వర్క్ 50/3 రోజుల్లో చేస్తాడు. అయితే రాకీ అనేవాడు 1.5 ఎఫిషియెంట్ దెన్ శ్యామ్. అంటే ఇతను 10 యూనిట్స్ అయితే ఇతను 15, అంటే 2 3. అయితే ఇన్ హౌ మెనీ డేస్ విల్ రాకీ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? టోటల్ వర్క్ ఎంత అవుతుంది? టోటల్ వర్క్ 50/3 రోజులు, రోజుకి 2 యూనిట్లు లెక్క అంటే 50 100/3. రోజుకి 3 యూనిట్లు అంటే 100/3 ఇంటూ 3 అంటే 100/9. ఓకే, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.